జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక కేంద్రంలో ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరపడం వల్ల మరణించి అమరులైనటువంటి వారి కుటుంబాలకు మా వైపు నుంచి ఓ మనోధైర్యాన్ని కల్పించే విధంగా అమరులైన వారి ఆత్మశాంతి చేకూరాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలిపించిన భాగంగా వేములవాడలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించి ప్రజా సంఘాలు, ఇతర పెద్దలందరినీ కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేలా చేసి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎందుకు చనిపోతున్నామో తెలియని పరిస్థితిలో ఉగ్రవాదుల గుళ్లకు బలైనటువంటి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి వారిని ప్రార్థన చేస్తూ వారి ఆత్మలన్నిటి కూడా అమరులైనటువంటి వారికి శాంతి జరగాలని సందర్భంగా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని స్వామివారిని వేడుకుంటూ ఉగ్రవాదులు విచ్చలవిడిగా చెలరేగిపోయి ఈ విధంగా కాల్పులు జరపడాన్ని హేయమైన చర్యగా ఈ సందర్భంగా భావిస్తూ జంతువులాగా ప్రవర్తించినటువంటి సందర్భాన్ని ఖండిస్తూ ఎక్కడ కూడా ఉగ్రవాదంతో అభివృద్ధి జరగలేదు. ఉగ్రవాదుల దాడులతోటి అనేక దేశాలు కూడా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన సందర్భాన్ని గుర్తున్నప్పటికీ కూడా ఈరోజు వారి యొక్క సంస్థలకు సంబంధించి పేరు చెబుతూ ఈరోజు ఈ విధంగా ఉగ్రవాదులు తెగించడము సభ్య సమాజం తీవ్రంగా ఒక మన భారతదేశమే కాకుండా సభ్య సమాజం ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎంతటి వారైనా వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ముక్త కంఠంతో ప్రపంచ జనాభాను కూడా కోరుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాతి యావత్తు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ భారతదేశ ప్రభుత్వానికి అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఉగ్రవాద చర్యల్ని రాబో రోజుల్లో కట్టడి చేయండి, మీ వెంట మేము ఉంటామనే మాట ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారితో పాటు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారితో పాటు అందరం కూడా ముక్త కంఠంతో ఈ సంఘటనను ఖండిస్తూ ఈరోజు జాతి యావత్తు ఒకటే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మేము ఉన్నామనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడంతో పాటు ఎవరైతే తప్పు చేశారో వారిని గుర్తించి వారి సంస్థను కూడా మట్టు పెట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందడుగులు వేయాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులకు